నిష్ణాతులుగా వివరిస్తున్నారు. మొదటగా అంకమరావు గారు మీతో ప్రారంభిద్దాం. విశాఖపట్నం అభివృద్ధి పదాన్ని గత ప్రభుత్వం జపించింది, ఈ ప్రభుత్వం కూడా జపిస్తుంది. వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ విశాఖపట్నం ఏ రేంజ్లో అభివృద్ధి చెందాలనో ఆ రేంజ్లో అభివృద్ధి చెందడం లేదు. మీ సలహాలు సూచనలు ఏమిస్తారు అంకమరావు? ముందుగా మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులకు, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. విశాఖ అనేది సహజ సౌందర్యంతో కూడినటువంటి గొప్ప నగరం. అది మామూలుగా మనకి హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఆ నగరం నిజంగా ఏమైపోయింది, ఇట్లా ఎందుకైపోయిందనే బాధ వ్యక్తమైన మాట వాస్తవం. కానీ దాన్ని ప్రత్యేక శ్రద్ధ దృష్టిలో పెట్టుకొని 6 నెలల్లోనే విశాఖ నగరాన్ని రూపుదిద్దిన విధానం చూసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసినటువంటి విధానం కూడా మనం గమనించాలి. ఇక్కడ గతంలో నాకు తెలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, వేరే ప్రదేశాలకు వెళ్ళినా, చివరికి బెంగళూరు వెళ్ళినా కూడా చాలా ప్రదేశాల్లో హోటల్లో కావచ్చు, వివిధ ప్రదేశాలలో శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు విరివిగా కనపడతా ఉండేవారు. అంటే అది వెనకబడిన ప్రాంతం అంటే కాదు, వెనక్కి నెట్టవేయబడిన ప్రాంతం అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సహజ వనరులు ఉన్నా, అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా రాజకీయ నాయకులు దాని మీద పెద్దగా దృష్టి పెట్టకపోవటం వల్ల వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం అనేది అయితే నేను భావిస్తున్నాను. అది కావచ్చు, రాయలసీమ ప్రాంతం కావచ్చు. ఇక్కడ ఈ రోజు మరి అలాంటి ప్రాంతం ఈ రోజు ఎందుకు అభివృద్ధికి ముందుకెళ్తా ఉంది, ఏంటి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత కనుక మనం చూసుకుంటా ఉంటే, సహజ సౌందర్యంతో పాటు విశాఖ మనకేదైతే సముద్ర తీర ప్రాంతం మనం చూసుకుంటా ఉంటే ఒక అద్భుతమైన ప్రదేశం. మరి ఇక్కడ విశాఖపట్నంలో ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, లేదంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక మనం తీసుకుంటా ఉంటే దానికి అనుబంధంగా 175 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వివిధ దాని కనెక్టివిటీకి 4 రహదారులు నిర్మించే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నిస్సందేహంగా కూడా ఉత్తరాంధ్రకి మేలు చేసేవి, అందుట్లో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఒక రోజు ఒక గంటలోనో ఒక సంవత్సరంలోనో ఎన్ని పూర్తవుతాయి అని చెప్పి నేనైతే భావించను. కారణం ఏంటంటే పనులు ప్రారంభించారు, ఇప్పుడు భోగాపురం త్వరలో పూర్తి కాబోతుంది. అలాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఆర్సిలార్ మెటల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, వివిధ సంస్థలు అక్కడికి వస్తా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ హబ్గా కూడా రేపు విశాఖపట్నం మారబోతుందంటాం ఎలాంటి సందేహం లేదండి. మీరు ఒకటి గమనిస్తే మనకి ప్రపంచంలో గూగుల్ సంస్థ విదేశాల్లో అంటే అమెరికా కాకుండా విదేశాల్లో పెట్టుబడి ఆ స్థాయిలో 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పని భావించడమే గొప్ప విశేషం అయితే, అది భారతదేశాన్ని ఎన్నుకోవడం ఇంకా గొప్ప విషయం. మరి అలాంటి భారతదేశంలో వాళ్ళకి అనువైన ప్రదేశం ఎక్కడ కనపడిందంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. మరి అలాంటి విశాఖపట్నంలో వాళ్ళు ఏర్పాటు చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టారు అంటే నిజంగా మనమంతా గర్వంగా చెప్పుకోవాలి, రొమ్ము విరిచి దమ్ముగా చెప్పుకోవాలి. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని. కారణం ఏంటంటే 12 దేశాలకి, తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి 12 దేశాలకి మనకి నీటి మార్గం ద్వారా. అంకమరావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. నేను ఒకసారి మన శ్రీనివాసరావు గారిని తీసుకుని. శ్రీనివాసరావు గారు, ఉత్తరాంధ్ర పూర్తి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగానే విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగుతున్నాయనేటటువంటి అంశాన్ని